ఇక్కడ మన నల్లమల్ల పులి ఇవాళ కొడంగల్కు పోయిండు. ఎందుకంటే మా అన్న కొడంగల్ ముఖ్యమంత్రి కదా, మీ అందరు తెలిసిన చూడండి. కొడంగల్కి పెద్దన్న, మా కొడంగల్ పెద్దన్న పోయిండట. పోతే పెద్దగా రెస్పాన్స్ లేదట. అసలు ప్రజలు మా ముఖ్యమంత్రి వచ్చిండు, మా ఎమ్మెల్యే వచ్చిండు, మా అన్న జోలి చెప్తాంటే సపోర్ట్లు కొడతాను కూడా కరువు, సపోర్ట్లు కొట్టడం కూడా కొడతలేరు. అంత దీనమైన స్థితిలో రేవంత్ రెడ్డి పరిస్థితి నాకు అక్కడ కనిపించింది. ఎందుకంటే మా అన్న వీరాభిమానం నాకు కాబట్టి చెప్పాలి. మరి కొడంగల్కి పోయి 40 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ ఏం చేయలేదంటాడు. అంటే ఈ దేశంలో తెలంగాణ కానీ దేశాన్ని కానీ మెజార్టీ కాంగ్రెసే పరిపాలించింది ఇప్పటివరకు. మరి కొడంగల్లో డెవలప్మెంట్ జరగలేదంటే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడైనా, లేదు ఈయన పచ్చరంగా ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా, అంతకంటే ముందు ఇంకా బడాబడా నాయకులు ఉన్నప్పుడైనా, ఎంతమంది నాయకులు వచ్చినా ఏకానా అభివృద్ధి చేయలేదని రేవంత్ రెడ్డి తన నోటితో తానే చెప్పుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి కూడా 5 ఏళ్ళు తన ఎమ్మెల్యే గిరి చేసిన, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కొడంగల్కి రూపాయ చేసింది అని ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నట. సో ఒకసారి మరి ఏం రాశాడు ఒకసారి చూడండి. 2-3 రోజుల్లో సర్పంచ్ నోటిఫికేషన్ అని వీటి తిప్పేసిండు ముచ్చట. ఇది కొడంగల్నే చెప్పిండు. ఇంకా గ్రామాలను అభివృద్ధి చేసే యువతను ఎన్నుకోండి అంటాను. అంటే వైన్ షాపులు నడిపేటోళ్ళను, బెల్ట్ షాపులు నడిపేటోళ్ళను, ఊర్లలో గంజాయిలు తాగేటోళ్ళను, రౌడీజం చేసేటోళ్ళను వీళ్ళేనా రేవంత్ అన్న? అంటే గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే నీ రైజింగ్ అట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో 15 సంవత్సరాల పోరలు, 16 సంవత్సరాల పోరలు, మైనర్ పోరలు అందరూ ఇదే లంగా పనులు చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీలో. సో అది ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ఏ ఊరికి పోయినా ఉంది. నీ కొండగడిపల్లికి పోయినా కూడా అదే కనిపిస్తున్నది. సో మరి అన్న చెప్పినట్టు గ్రామాలు అభివృద్ధి చేసే యువతను ఎన్నుకోవాలంటే మరి గంజాయి తాగేటోళ్ళను, డ్రగ్స్ తీసుకునేటోళ్ళను, లేదంటే రోడ్ల పూట తిరిగి ప్రజలను చిత్రహింసలు పెడుతోళ్ళను, అట్లాంటి వాళ్ళని ఏమైనా తెలుసుకోవాలని చెప్పదలుస్తున్నాం. మరి నాకు అర్థం కాలేదు. ఇంకోటి, అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా కొడంగల్ను ఏర్పాటు చేశాడ. అంతర్జాతీయ, మామూలు జాతీయ కాదు, అంతర్జాతీయంగా ఎడ్యుకేషనల్ హబ్ అట. అబ్బా నీ అక్క, నిన్నమన్నా మీకు గుర్తున్నదే, మన కొడంగల్లా వర్షాలు పడితే గవర్నమెంట్ స్కూళ్ళ ముందర చెరువులను తలపించినాయి. ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగినాయి. ఆడ పేదోళ్ళ భూములు లగచర్లలో దొబుక తినరాలి. అసలు ఇట్లా రేవంత్ అన్న కొడంగల్ను ఈ అంశంలో బాధ పెట్టలేదు అంటాను ఒకటి లేదు. కానీ అన్న అంటాడు ఎడ్యుకేషనల్ హబ్గా చేస్తాడ. ఫస్ట్ వాళ్ళని బతకనిస్తానవా? ఇంకోటి, ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలంటే పురుల భూ పెట్టొద్దు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అట్లీస్ట్ స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి ఇక చెరువులు తలపిస్తట్టుగా నీళ్లు రాకుండా కాపాడాలి వర్షం వస్తే. అది చేసినాక ఇంటర్నేషనల్, తర్వాత వరల్డ్ వైడ్, ఇంకా దాని తర్వాత ఇంకా చంద్రమండలం, సూర్యమండలం కూడా ఏమైనా చేయదలుచుకుంటే చేయవచ్చు. అక్కడి నుంచి కూడా ఏలియన్స్ తీసుకొని చదివిద్దాం కొడంగల్లో. కానీ ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయి, వాష్రూమ్స్ ఏర్పాటు చేయి. స్కూళ్ళు పెచ్చులు ఊడిపోతున్నాయి, వాటిని ఏమన్నా సరిదిద్దే ప్రయత్నం. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటావు కదా, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడంగల్లో ఏమైనా కట్టినావా? ఎడ్యుకేషనల్ హబ్ కదా, 23 నెలలు అవుతుంది, అయ్యిందా? ఏడగాలి. కానీ ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది కొడంగల్. నరికిండి. ఇంకా నియోజకవర్గ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అబ్బా ఇంకో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసినట. ప్రజాపాలనలో ఆడబిడ్డల పాత్ర ప్రత్యేకం అంటున్నట. ఆడబిడ్డల పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని పేర్కొన్నాడు. మరి నువ్వు దీపోయి మన సురేఖకి ఇస్తే బాగానే ఉండు, ఎందుకంటే ఆడబిడ్డలు బాగా పరిపాలిస్తారు కాబట్టి మరి ఇద్దాం, లేదంటే మన సీతకి ఇచ్చినా తప్పేం లేదు. ఇప్పుడు వీళ్ళందరి ముచ్చట ఏంటంటే అలా ఓట్లు కావాలి, రేపు అలా ఓట్లు కావాలి. ఇంకోటి, కొడంగల్లో ఇప్పుడు ఫ్రీ బస్సు జోలి మాట్లాడిను, సిగలు పట్టుకొని అనుకున్న వీడియోలు కొడంగల్లో కూడా ఉన్నాయి. ఇంకోటి, మహిళలు అంటారు కదా, ఇగో ఇది మొత్తం ఒకటి మహాలక్ష్మి పథకం ఒకటి ఉన్నది. ప్రతి మహిళకి 25,000 రూపాయలు చొప్పు మీ అన్న పెద్దన్న రేవంత్ అన్న రాగానే ఇస్తాడు. 24 నెలలు అయింది ఇస్తలేడు. లేదు ఇవ్వపోని పోరి. మరి పెళ్లిళ్ళు వేసుకుంటే కేసీఆర్ తులం బంగారం ఇవ్వకపోయినా ఓ 1,00,000 రూపాయలు అయితే ఇచ్చిండు. ఆయన 1,00,000 ఇస్తుండు. మీ అన్న రేవంత్ అన్న రాగానే 1,00,000 తులం బంగారం కలిపిస్తాడు. ఇచ్చిండా? నువ్వు మాట్లాడితే ముందు కింద ఉన్న వాళ్ళు సపోర్ట్లు కొట్టాలంటే
నిజం తెలుసు కదనే. 2000 పింఛన్ పోయి 4000 ఇస్తున్నావా, వికలాంగులకు 4000 పోయి 6000 ఇస్తున్నావా, ఇచ్చినట్టేమైనా సాక్ష్యాలు ఉన్నాయి? ఉంటే ప్రవేశపెడితే మీ అందరం కూడా దాన్ని సమ్మతిస్తాం, దాంట్లో మాకేం భేదాభిప్రాయాలు లేవు. సో రేవంత్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కొడంగల్ వేయండు, ఏతుల మాటలు మాట్లాడిండు. గ్రామ పంచాయతీ ఎన్నికల లక్ష్యంగా మహిళల ఓట్లు రాబట్టుకోవడం కోసం మహిళల్ని లేపి లేపి మాట్లాడు. కానీ కింద ఉన్న వాళ్ళు నమ్ముతలేరు. ఆ సభలో కూర్చున్న వాళ్ళు సపోర్ట్లు కూడా కొడతలేరు. ఆఖరికి అడిగి మరీ సపోర్ట్ కొట్టించుకునే కడుకునేది. నిజంగా నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మితే నువ్వు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవాలన్నా? అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? మళ్ళీ నువ్వు స్థానిక ఎమ్మెల్యేవు ముఖ్యమంత్రివి, కొడంగలు ముద్దు బిడ్డవు అంటావు. మరి ఏది నీ పరిపాలన పైన ప్రజలకు విశ్వాసం చూపిస్తే, నీ పరిపాలన పైన ప్రజలకు నమ్మకం ఉంటే ప్రజలు సపోర్ట్లు కొట్టాలి కదా. ఎడ్యుకేషన్ కాపాలంటే 10 సార్లు కొట్టాలి. అబ్బా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ నారాయణ, చైతన్య, బిట్స్ బిలాని, ఐఐటి, ఎన్ఐటి అన్ని కొడంగల్నే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మరి చెప్పే పరిస్థితి లేదా? ఎందుకంటే రూపాయి పని చేయలేదు. నన్ను కోసుక తిన్నా లేవు, ఏం చేస్తారా? చంపుతారా? నన్ను కోసుకొని తిన్నా లేవు, నా కాడ పైసలు, భూములు అమ్ముతున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, కోట్లు సంపాదిస్తున్నారు మా అన్నదమ్ములు, కానీ నా కాడ పైసలు లేవు. నన్ను కోసుకొని తిన్నా రావు కూడా. మీరు ఏం చేస్తారో చేసుకోరు, చంపుకోరు అంతే. ఇట్లాంటి స్టేట్మెంట్లు మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి. ఈయన గారు ఇప్పుడు కొడంగల్ పోయి నరికిండి, ఇవాళ పొట్టుగా నరికిండి ఇవాళ మాటలతో. ఈ పెద్ద వర్కౌట్ కాలే, రేపు ఇచ్చేది పోతుంది ఇంకా.